పరిస్థితి చూస్తే దేవుని పిల్లల పక్షంగా దేవుడికి ఉన్న శ్రద్ధ గొప్పది, దేవుడికి ఉన్నటువంటి ఆసక్తి గొప్పది. మనకున్న ఆసక్తి కన్నా, మనకున్న శ్రద్ధ కన్నా, మనం చూపిస్తున్న ఇంట్రెస్ట్, మనం చూపిస్తున్న ప్రేమ కన్నా ప్రభు మన పట్ల చూపిస్తున్న ఆ భద్రత, కాపుదల, ప్రేమ అమరమైనది, అమూల్యమైనది. దేవుని పిల్లరా, ఇక్కడ దూతను మనకు తోడుగా ఇస్తున్నారు. చూడండి దేవుని వాక్యంలో ఎలా ఉందంటే, మన చక్కగా ఈ మాటలు చూస్తున్నప్పుడు మంచి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆ దూత దగ్గర మనం ఎట్లా ఉండాలి? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు మీరు ఏం చేయాలంటే వినాలి. గుర్తు చేసుకోండి, దేవుని సన్నిధికి వచ్చారు ఉదయకాలంలో, చక్కగా ఏకుని లేచారు. మిమ్మల్ని నేను చాలా అభినందిస్తున్నాం. మంచి ఆసక్తితో ఉదయకాలం లేచి చక్కగా దేవుని సన్నిధికి వచ్చి సిద్ధపడి చక్కగా తయారయ్యి మీరు ఎంతో చక్కని ముద్దులుగా, అందముగా దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడికి రావాలంటే యవన బిడ్డలు, చిన్నారి బిడ్డలు, వృద్ధులు, మీరు ఎంతో ఏడుకు లేచారు. లేచి పానాలు చేసి మరి చక్కగా ఆసక్తితో, ప్రేమతో దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని ప్రతి దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాటలు చూడండి. మీరు దేవుని సన్నిధికి వచ్చారు. అయితే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? ఎవరు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు చేసుకోండి. ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉందాం. ఏమంటే మనం చాలాసార్లు మన పిల్లలకు చెబుతూ ఉంటుంటాం, జాగ్రత్తగా, ప్రేమకు వెళ్తున్నాం జాగ్రత్త, ఆ కొండకి వెళ్తున్నాం జాగ్రత్త, ఆ పొలానికి వెళ్తున్నాం జాగ్రత్త, ఆ స్కూల్కి వెళ్తున్నాం జాగ్రత్త, ఇదిగో ఒక ఏమండి వ్యాపారానికి వెళ్తున్నాం జాగ్రత్త, ఏమేమో జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఇవి ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉంటే, చాలా దేవుని సన్నిధిలో ప్రేమిస్తే అప్పుడు దేవుడు చెప్తున్న మాటలు మనం చూస్తాం. చూడండి, ఆయన మాట జాగ్రత్తగా వినవలెను. చాలా జాగ్రత్త. ఆయనకు కోపము రేపవద్దు. చూసారా? ఆయనకి కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. జగత దూతను మీకు పంపిస్తున్నప్పుడు దూతలు చాలా రకరకాల దూతలు ఉంటారు. దేవుని ఆధీనంలో దేవుడు తన ప్రజలకు దూతలు సహాయం చేస్తూ ఉంటారు. ఆ దూతలు వచ్చినప్పుడు ఏదో నీ పాపాలు క్షమించడానికో, లేకపోతే నీకేదో నువ్వు తప్పులు చేస్తుంటే నిన్ను మన్నించడానికో కాదు, నీకు సహాయం చేయడానికి వస్తాడు, నీకు తోడుగా ఉండడానికి వస్తాడు, నీ ఆక్రమణలో నీకు ఆదరణ ఇవ్వడానికి వస్తాడు. అయితే ఏం చూస్తాడంటే నీ జాగ్రత్తను బట్టి, నీ భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీవు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి, ఆయన మీద ఆధారపడినటువంటి ఆ విధానాన్ని బట్టి ఆ దూత దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తాడు. లేకపోతే దూతకున్న ఏమంటే కోపం చాలా పెద్ద కోపం. దూత చాలా ఏదో యేసు ప్రభువులాగా ఎవరిని మనల్ని కరుణించి, ఎవరిని మన పాపాలు భరించి మనం దూషిస్తే ఎవరిని సహించేవాడు కాదు. హాగరు దగ్గరికి వస్తాడు దూత. ఆదికాండం మనం చూస్తాం, ఏడుస్తుంది. ఎవరిని 16వ అధ్యాయంలో 7వ వచనంలో మాట్లాడతారు. ఆదికాండంలో ఏంటి? ఏడుస్తారు, ఏడుస్తుంది, ఒంటరిగా ఉంది, ఏం కాకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ బిడ్డనేమో అలా పడేసింది నేరణ. ఆ యొక్క సారా పెడుతున్న హింస, ఆ సారా పెడుతున్నటువంటి బాధను భరించలేక ఆ యొక్క అరణ్యంలో ఆమె ఒంటరిగా ఉంటున్నప్పుడు అక్కడికి ఒక దూత వస్తాడు. దూత వచ్చి ఆ హాగరుని ప్రశ్నిస్తాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే అప్పుడు చెప్తున్నాను. ఆ హాగరు ఏమంటే, అయ్యా ఇదిగో సారా నా యజమానురాలు నాకు పెడుతున్నటువంటి హింస నేను పడలేకపోతున్నాను, ఆ బాధను నేను భరించలేకపోతున్నాను, కనుక అక్కడి నుంచి నేను పారిపోతున్నా పారిపోతున్న వారికి కూడా దేవుడు తోడుగా ఉండి వారిని ఆదరించడానికి దూతను పంపించాడు. హింస భరించలేమని వేదన పొందుతున్నటువంటి వారికి కొరకు కూడా దేవుడు ఒక దూతను పంపించాడు. నీవు తిరిగి వెళ్ళు.
ఎక్కడ హింస అనుకుంటున్నావో, ఎక్కడ బాధ అనుకుంటున్నావో, ఎక్కడ శ్రమ అనుకుంటున్నావో, ఎక్కడ కష్టం అనుకుంటున్నావో, ఎక్కడ ఏమీ లేదు అనుకుంటున్నావో, ఎక్కడ నాకు ఇంకా జీవితం లేదు అనుకుంటున్నావో, అక్కడ దేవుడు తిరిగి నీ జీవితాన్ని చెల్లింపు చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితాలు ఏమీ లేదు అని అయిపోయాయి అనుకుంటున్నాం. ఇక మన బ్రతుకు ఇంతే అనుకుంటాం. లేదు, దేవుని మాట వింటే, దూత మాట వింటే, నీ సరిగ్గా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటే, ఆయన మాటను శ్రద్ధగా వింటే, అక్కడ దూత చెప్తున్న మాట ఏమిటంటే, నీకు ఎక్కడ ఏ గతి గత్యంతరం లేదనుకుంటున్నావో, నీకెక్కడ విలువ లేదనుకుంటున్నావో, నీకెక్కడ భవిష్యత్తు లేదనుకుంటున్నావో, నీ మాటకి ఎక్కడ మంచి లేదనుకుంటున్నావో, అక్కడే నిన్ను గొప్ప జనం చేస్తారు. నువ్వు ఆ యొక్క శ్రమ సమస్య అనేటువంటి ఆ అంధకాల మధ్య నీవు దేవుణ్ణి స్తుతించు, జాగ్రత్తగా ఉండు, అణిగి మనకుండు. నువ్వు అక్కడ అణిగి మనకుండు, అప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేవుడు పిల్లరా, అందుకే దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, నువ్వేం చేస్తావంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధికి రండి, వచ్చి ఆయన సన్నిధిలో అలక్ష్యం ఉండకండి, నిర్లక్ష్యం ఉండకండి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి, భయం ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆసక్తితో ఉండాలి. ఏ వాక్యము చెప్తారా, ఏ మాట నా జీవితంలో ఫలిస్తారా, ఆ వాక్యం నాలో ఫలించాలి, ఆ మాట నన్ను గద్దించాలి, ఆ మాటకు నేను లోబడాలి, ఆ మాట నా జీవితంలో క్రియ చేయాలి అనేటువంటి ఒక ఆశతో ఇక్కడికి రావాలి. వచ్చినప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా నువ్వు వింటే అప్పుడు ఏముంటుందో తెలుసా? ఆ దూతగా నీ ముందు నడుస్తాడు. దేవదూత నీ ముందు నడిచి నీ మార్గాల్లో చిక్కులు, చికాకులు, శత్రువులు, వ్యాధులు, రోగాలు, ఇలాంటి సమస్యలు, ఓ గొడ్డుతనము, అభివృద్ధి లేకపోవడము, అనాలోచనలు, సమస్యలతో కూడిన ఈ పరిస్థితులనే ఈ ముళ్ళ కంచెలన్నిటినీ నీ ముందు నడుస్తున్న దూత ఏం చేస్తాడంటే తీసి పారవేసి వాటిని కాల్చివేసి నీకు సరళమైన మార్గాన్ని ఇస్తాడు, గొప్ప సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు, అభివృద్ధైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఒక రోజున శత్రు భయంతో వేదన పడిపోతూ భయాందోళన కలిగిన ఒక రాజును మనం చూస్తాం. అతని పేరు హిజ్కియా. ఇప్పుడేమో దేవుని మందిరంలో గోజాడుతున్నాడు. ఈ సన్హెరీబు రాజు అనేటువంటి వాడు దండెత్తి వచ్చాడు, ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టాడు. వాడు ఏం చేస్తున్నాడంటే అపహాస్యం చేస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు, దేవుని అవహేళన చేస్తున్నాడు, రాజుని అవహేళన చేస్తున్నాడు, దేశ ప్రజల్ని అవహేళన చేస్తున్నాడు, దూషిస్తూ ఉన్నాడు. అందరూ భయపడిపోతున్నారు. ఏంటి, మన రాజు ఏమీ చెప్పడు, ఏమీ చేయడు, ఒక యుద్ధమాడు, ఒక గుర్రాన్ని సిద్ధం చేయమండు, ఒక పాకులు తీయడు, ఒక కత్తులు తీయడు, ఒక ఖడ్గాలను తీయడు. ఆయనేమో దేవుడి మందిరంలో కూర్చున్నాడు, ఇక్కడ మనం ఉన్నాము. వీడేమో వాగుతున్నాడు, వీడేమో పేరుతున్నాడు, వీడేమో మన మీదకి దండెత్తి వచ్చాడు. ఎట్లా ఈ సమస్య? ఏం చేస్తాం, ఏమైపోతాం అనేటువంటి ఆందోళనతో ఉంటున్నప్పుడు వాడు వాగుతూనే ఉన్నాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుని మందిరము, దేవుని సన్నిధిలో ఉన్నాడు హిజ్కియా. దేవుని సన్నిధి గొప్పది. దేవుని సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన వాక్యమును లేక ఆయన మాటను వినండి. అదే పని చేస్తున్నాడు. ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి సన్హెరీబు ఏం చేయాలో అర్థం కాని ఇశ్రాయేలు ప్రజలు ఈనాటి మధ్యన దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. ఒక దూతను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నిరాశ నిస్పృహలలో, ఏ త్రోవ తెలియని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని దూత కిందకు దిగి వస్తున్నాడు. దేవుని దూత కిందకు దిగి వచ్చి ఒకే ఒక దూత 185,000 మందిని ఏం చేస్తుంది? ఖతం చేస్తాడు. ఒక రాత్రి తెల్లవారేసరికి
మలుపుల దేశం. శత్రువులందరూ హతులై ఉన్నారు. ఏమి జరిగింది? ఎవరు చేశారు? ఎవరు వచ్చారు ఈ పోరాటానికి? ఎవరు ఈ యొక్క పోరాటంలో యుద్ధం చేశారు? ఎవరికి తెలియదు. ఎక్కడ సైనికుడు అక్కడే ఉన్నారు. శత్రువులు మాత్రం నేల పెట్టవలే పని చచ్చారు. కారణం ఎవరు చేశారు? దేవదూత. దేవుడు పంపిస్తాడు. దేవుని ప్రజలను దేవుడు అనాథులుగా విడిచిపెట్టడు. దేవుని ప్రజలను, దేవుని మీద ఆనుకున్న వారిని, దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా అనాథులుగా విడిచిపెట్టడు. వారి పక్షంగా దేవుడు కొంత కాపుదలిస్తాడు. వారి మొర వింటాడు. వారికి కావలసిన ఆదరణ కలిగిస్తాడు. వారి జీవితాలకు కావలసిన నెమ్మదినిస్తాడు. వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయడానికి దేవదూతలు అప్పుడు ఉంటే, ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువే మనకొక తోడుగా వచ్చేసాడు. ఇమ్మానుయేలు దేవుడుగా వచ్చాడు. అప్పుడు కంటే పవర్ఫుల్ ఇప్పుడు మనకుంది. మనకందుకే అంటాడు దేవుడు, ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకి తోడుగా వచ్చాడు. నువ్వు అనాదివి కాదు. ఏదో శత్రు భయము, ఏదో రోగ భయము, ఏదో ఆర్థిక భయము, ఏదేదో సమస్యలు నీ కుటుంబాన్ని కుదిపేస్తున్నాయి, నీ హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఎన్నెన్నో ఆందోళన చేత నువ్వు అలా ఇలా అయోమయమైపోతున్నావు. ఎవరున్నారు, ఏం చేస్తారు, ఇలాంటి ఆలోచనలు ఎన్నో నిన్ను రేకెత్తిస్తున్నాయి, నిన్ను తొందర పెడుతున్నాయి. ఉండనా, పోనా, బ్రతకనా, చావనా, ఇంతేనా నా జీవితం, ఏదేదో తలంపులు. వద్దు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం కలిగించే ఒక తోడు మనకుంది. ఒక అండం అనుకున్నాడు. ఒక ఆదరణ కలిగించే దేవుడు ఉన్నాడు. పరలోకం నుండి ఒక నరుడుగా కిందకు వచ్చాడు. మన జీవితాన్ని పట్టించుకునే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ హాగరుని ఈ దేవుడు తోడు పంపించాడు. ఆ యొక్క దేవదూత వచ్చి హాగరు తిరిగి వెళ్తాది. ఆ యొక్క మాట వింటుంది. ఆ దూత చెప్పిన మాట వింటుంది. ఆ సారాకి ఆ యొక్క రాజ్యమానుల దగ్గర అణిగిమని ఉంటుంది. ఇప్పుడేమో 12 దేశాలకి ప్రధానమైనటువంటి అరబ్ కంట్రీస్ ఏమండి, ఈ యొక్క మరి దేశాలకి ముఖ్యమైన రాజులు ఈ హాగరు కడుపులో పుట్టారు. అలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు. హిజ్కియా దేవుని దూత దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ దూత వచ్చి ఆ రాత్రి వేళ 185,000 మందిని ఒక్క దూత ఖతం చేశాడు. నీ సమస్యలు నరకబడతాయి, నీ శోధనలు నరకబడతాయి. నువ్వు చేయవని దేవుడు పరోక్షంగా నీ పక్షంగా చేస్తాడు. అయితే మనం చేసేదల్లా దేవుని సన్నిధిలో లోబడి ఉందాం, విరిగిన హృదయంకుందాం, జాగ్రత్తగా ఉందాం, ఆయన మాట మీద నమ్మకం పెట్టుకుందాం. ఆయన మన గడ్డు సమస్యలలో దూత మన ముందు నడుస్తాడు, మన సమస్యల్ని పరిష్కరిస్తాడు. అందుకే యేసు ప్రభు వెళ్ళిపోతూ అంటాడు, మీరెవరు భయపడకండి, మీరెవరు కలవరపడకండి, నేను వెళతాను, మళ్ళీ మీకు సదాకాలం తోడై ఉండడానికి నా పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను. ఇప్పుడు దూత పరిశుద్ధాత్మ రూపంలో మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు దూత మనకు తోడుగా ఉన్నాడు. మనం అనాథులము కాము, మనము ఒంటరి వారము కాము, మనమెవరము లేని వారము కాము. మన పక్షముగా యుద్ధము చేసేవాడు ఉన్నాడు, మన పక్షముగా వాదించేవాడు ఉన్నాడు, మన పక్షముగా నిలబడి మన గురించి మొర్ర పెట్టేవాడు ఉన్నాడు. కనుక దేవుని పిల్లలు దేవుని వైపు చూద్దాం, ప్రభు వైపే కన్నులెత్తుదాం. దావీదు అంటాడు, నేను ఎవరి వైపు చూస్తే నాకు సహాయం వస్తుంది, ఏ కొండ వైపు చూస్తే నాకు సహాయం వస్తుంది, ఎవరి వల్ల అసలు సహాయం నాకు వస్తుంది అని ప్రశ్నించుకుని అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగుచున్నది. కన్నీళ్ళు కలవరాలు తొలగించే శక్తి మన ప్రభువుకు ఉంది.
అధైర్యపడకండి. మన కళ్ళ ముందు జరుగుతున్న శోధనలు చూసి జడీకండి, బెదరకండి. ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. కలవరపడుతున్న హృదయాన్ని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ కలవరి వైపు చూడండి. నీ కలవరమంతా ఆ కలవరి గిరిలో వేలాడుతున్న యేసు వైపు చూస్తే మనకి నెమ్మది వస్తుంది, మనకెంతో ఆదరణ కలుగుతుంది, మనమెంతో పరిపూర్ణ సంతోషం పొందుతాం. మన ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం కలిగించే దూతను చూస్తాం. ఆ దూత మన ముందు వెళ్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యం పొందండి. సదాకాలము దేవుడు మనతో ఉంటాడు. సదాకాలము దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన సమస్యలు తీరుస్తాడు. ఈరోజు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నాడు. మన సంఘంలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, అందరూ కొన్ని సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యో నిన్ను మొన్నటి ఆదివారానికి నిరాశతో ఉన్నారు. ఈరోజు ఏమైంది? వాళ్ళందరూ పాస్ అయిపోయారు లేదా? వాళ్ళందరూ ఏమైపోయారండి? ఉద్యమంలో అయిపోయారు. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఏమంటే సంతోషంగా దేవుని స్తుతించాలో వద్దా? దేవుడిని కేరింతలు కొట్టి దేవుని ఆరాధించాలో వద్దా? ఏమండి, జరిగిన ఒకలాగా ఉంటాం, మనం జరగకపోయిన ఒకలాగా ఉంటాం. అలా కాదు. దేవుడు చేసిన మేళ్లను తలంచుకోవాలి, గంభీరం గంతులు వేయాలి, దేవుని స్తుతించాలి, దేవునికి సమర్పించుకోవాలి. అందుకే అంటాడు, నువ్వు దేవుని సంధికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకండి. ఆ ఉపకారాలు తలంచుకుంటూ దేవుని స్తుతించండి. ఇంకా మీ ముందు దూత నడుస్తూ ఉంటాడు. మీకు ఇంకా ఉపకారాలు చేస్తాడు. మీ అపకారాలన్నీ తొలగిస్తాడు. మీకు అపకారం చేసే వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తాడు. కిందకు వస్తే గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. నాకు టైం లేక నేను ముగిస్తున్నాను ఈ సమయాన్ని. కన్నీళ్ళు, కలవరాలు, ఆ కలవరం వైపు చూడండి. ప్రభు మనకి శాంతి సమాధానం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థించి దేవుని స్తుతించండి. ప్రభా, ఈరోజు ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు చెప్పండి. ప్రభు, నేను బ్రతమాలండి. ఏ కలవరంతో ఉన్నావో, ఏ కన్నీళ్ళతో ఉన్నావో ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని మహిమపరచండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. మనకున్న ప్రతి కలవరి వైపు ఒకసారి చూద్దాం. ఏ వేదనతో నలిగిపోతున్నావో, కురింగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, ఏంటి నా జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నావేమో. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్నో మందులు వాడుతున్నాను, కానీ నాకు ఉన్న అనారోగ్యం సెట్ కావడం లేదే అని నిరాశతో ఉన్నావేమో. ఒక్కోసారి మనసులోకి పలు రకాలైన ఆలోచనలు వచ్చేస్తున్నాయేమో. వద్దు, మనకి తోడుగా దూత ఉన్నాడు. మనల్ని నడిపించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు దూతయే. ఆ దూతను ఆహ్వానించుకుందాం మన హృదయంలోనికి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవా నీవు మా లోపలికి రండి ప్రభువా. ప్లీజ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ అపాన్ us. మా అందరితో ప్రభువా మీ ఆత్మను ఉంచండి ప్రభువా అని అడుగుదాం. ప్లీజ్ pour your anointing. Please pour your rimakara shokolo rashe. Orikala ramama shekenda ramama sho. Thank you, Lord. Thanks for the Spirit. Thanks for your anointing. Yes, we feel the anointing in this place, Lord. We feel your Spirit in this place, Master.
who have gathered together in this place. Please touch each and every one, Master. ఎవరెవరైతే ప్రభు వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరి పైకి ప్రభు మీ ఆత్మను మీరు ప్రోక్షించుము. ప్రతి వారికి ఉన్న నిరాశలు మీరు యేసు నామములో తీర్చమని అడుగుచున్నాను. మీ ఆత్మ చేత ప్రభు నింపండి ప్రభువా. మీ అభిషేకముతో మీరు మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించమని నిన్ను చూస్తూ నీవు కల్వరిని చూస్తూ మేమందరము జీవించే జీవితాలు బ్రతికే బ్రతుకు మీరు మా అందరికీ తెచ్చమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.